మావిగన్ పేరు చిన్నదే కానీ దాని రీసౌండ్ మాత్రం ఇప్పుడు స్టేట్ అంతా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు గ్రోత్ ఇంజిన్ లాంటి ఈ ప్రాంతంపై చర్చోపచర్చలు మారుమోగిపోతున్నాయి. అతి తక్కువ ఖర్చుతో విశ్వ నగరాన్ని ఏర్పాటు చేసే అవకాశం మావిగన్ సొంతం అని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. మావిగన్ పదం చిన్నదే గానీ దాని రీసౌండ్ మాత్రం స్టేట్ అంతా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ దీనిపైనే చర్చిస్తున్నారు. ఏ ఇద్దరు కలిసినా మావిగన్ వలన రాష్ట్రానికి కలిగే లాభం గురించే మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన తీసుకురాగానే అధికార టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో వారికి చాలా స్పష్టంగా తెలుసు. దీంతో ఈ అంశాన్ని ఎగతాళి చేస్తూ ట్రోల్స్ చేయాలని పచ్చముఠా అధినాయకత్వం నిర్ణయించింది. వెనువెంటనే ఏకంగా 1000 ఫేస్బుక్ పేజీలతో పాటు వందలాది యూట్యూబ్ ఛానల్స్ ను ఎంపిక చేసుకుని వాటి ద్వారా మావిగన్ ప్రతిపాదనపై విష ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ పచ్చ గ్యాంగ్ అనుకున్నట్లుగా మావిగన్ పై ప్రజల్లో వ్యతిరేకత రాలేదు. పైగా జనంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ పరిశీలిస్తున్న వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు. అమరావతికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది విన్నారు. ఇందులో క్లారిటీ ఆఫ్ థాట్ ఇద్దరికీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికేమో రాష్ట్రం మీద బరువు పడకుండా ప్రజలకు గుదిబండ కాకుండా 5 కోట్ల మంది ప్రజలకు రాష్ట్రానికి ఒక మంచి గ్రోత్ ఇంజన్ లాంటి క్యాపిటల్ కావాలి, ఎకనామిక్ పవర్ హౌస్ కావాలి. ఇది ఇతర నగరాలతో అతి తక్కువ సమయంలో పోటీ పడగలిగిన సామర్థ్యం దీనికి రావాలి. ఇది మొత్తం క్లాస్ వీళ్ళు ఎలీట్ కాదు, ఫైనాన్షియలీ వెల్దీ పీపుల్కి ఒకరికే కాదు అందరూ ఉండగలిగిన నగరం ఉన్నప్పుడు అది సజీవ నగరంగా ఉంటుంది. కాబట్టి ఇది చేయడానికి అవసరమైన ఖర్చు ఆ బరువు ప్రజల మీద పడకూడదు అనేది ఆయన ఆలోచన. క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లుందో ఈయన చంద్రబాబు నాయుడు గారికి దోచుకోవడం ఎట్లా దాంట్లో క్లారిటీ ఆఫ్ థాట్, మ్యాక్సిమం దోచుకోవడంలో ఎట్లా దాంట్లో క్లారిటీ ఆఫ్ థాట్. మావిగన్ ఏపీకి గ్రోత్ ఇంజిన్ ఎలా మారుతుంది అనే ప్రశ్నకు చాలా సులువైన సమాధానమే ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నారు. కేవలం 20,000 కోట్ల రూపాయలతోనే పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు. అది కూడా ఒక్కసారిగా ఆ 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పని లేదు. ఏటా 2,000 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు పెడితే మన కళ్ళెదుటే మావిగన్ పూర్తవుతుంది. దాని అభివృద్ధి ఫలాలను కూడా ప్రజలు అనుభవించడానికి వీలవుతుంది. కానీ బాబు చెప్పినట్టుగా అమరావతిలో 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినా కూడా అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. దాంతో ఎవరి కోసం అమరావతి ప్రాజెక్టును తలకెత్తుకున్నారు అని వైఎస్ జగన్ వేసిన ప్రశ్నకు చంద్రబాబు దగ్గర నుంచి సమాధానం లేదు. అమరావతి అనేది పూర్తయ్యేటటువంటి ప్రాజెక్ట్ కాదు, రాష్ట్రానికి అంత శక్తి లేదు. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటువంటి ఆలోచన తీసుకొచ్చారు. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆల్రెడీ బిల్డింగ్స్ ఉన్నాయి, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేదు, ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కేవలం 20,000 కోట్లతో మాత్రమే మావిగన్ నిర్మాణాన్ని పూర్తి చేసేటటువంటి అవకాశం ఉన్నది. నిజానికి జగన్ ప్రతిపాదించిన మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపే 9,536 చదరపు కిలోమీటర్ల మెగా విస్తీర్ణం. అమరావతి విస్తీర్ణం చూస్తే కేవలం 217 చదరపు కిలోమీటర్లు మాత్రమే. మావిగన్ లో సింపుల్ గా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు, భవనాలు, రోడ్లు ఉన్నాయి. కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం ఇప్పటికిప్పుడు లేదు అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మావిగన్ అనేది కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు 3 జిల్లాలతో కూడుకున్నది. ఈ ఏరియా అంతా కలిపితే డైనమిక్ పవర్ హౌస్ లాగా మావిగన్ పనిచేస్తుంది. అదే అమరావతి సంగతి చూస్తే అది ఓ చిన్న ప్రాంతం, కేవలం 29 గ్రామాల పరిధిలో అతి తక్కువ జనాభాతో ఉంది. మావిగన్ 60 లక్షల జనాభా ఉన్న విస్తృతమైన కారిడార్. కాబట్టి మావిగన్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక శక్తిగా పనిచేస్తుందని, అప్పుల బారిన పడాల్సిన అవసరం లేదనే చర్చ అన్ని వర్గాల ప్రజల్లో జరుగుతోంది.